హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వీడియో పెట్టి చాలా రోజులు అయింది. అప్పుడెప్పుడో 65 మంది ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 107 అనుకుంటా, విచ్ ఇస్ గుడ్. సో ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, ఇంకా ఫస్ట్ లో నుంచి కంటిన్యూగా ఉంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇన్ని రోజులు రాంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినవరా అంటే తప్పదు కదా, ఎన్నో అనుకుంటాం, అన్ని జరగవు. ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం చూశాను నేను. ఈ టాపిక్ మీద బజ్ ఎక్కువగా ఉంది, సో ఒకసారి అడ్రస్ చేద్దాం అనిపించింది నా వర్షన్. ఒక షాపింగ్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నా. అతను టీవీ ఎంత అని అడుగుతున్నాడు సేల్స్ పర్సన్ని, కానీ సేల్స్ పర్సన్ మాత్రం అసలు రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదు. ప్లస్ ఇంకా ఈ స్టాక్ ప్రాబ్లం ఉంది, ఏదో అంతా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత నేను క్రాస్ చెక్ చేద్దామని నేనే అడిగితే మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. సేల్స్ పర్సన్తో అన్న, ఎందుకు ఇట్లా ఆ మనిషికి ఏమి డీటెయిల్స్ చెప్పలేదు అడుగుతున్నాడు కదా అంటే, అప్పుడు అతను అంటున్నాడు, అన్నా కొనరన్న వాళ్ళు ఓకే జస్ట్ అడుగుతారు, ఒక టైం వేస్ట్ చెప్పి తాడు చూస్తున్నాడు పోతున్నాడు, కానీ ఏదో తీసుకోరన్న, మాకు వెంటనే తెలిసిపోద్ది అన్న తీసుకునే వాళ్ళు అని అంటున్నాడు. అంటే సేల్స్ పర్సన్ తన్ని లేబుల్ వేసేసాడు. అతను ఒక బిలో మిడిల్ క్లాస్ అంట, ఇంకా తన రబ్బర్ చెప్పులు అవి చూస్తేనే అర్థమైపోతుంది అంటున్నాడు. అంటే నాకు అనిపించింది, ఒక మనిషిని అంత ఈజీగా అవుట్ఫిట్ని బట్టి వాడి ఫైనాన్షియల్ స్టేటస్, వాడి మెంటల్ స్టేటస్ ఎట్లా డిసైడ్ చేస్తారు వీళ్ళు అని నేనైతే చేయలేను, కానీ వీళ్ళు చేస్తున్నారు. సరే, వీళ్ళ ఒపీనియన్ అది. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ఇప్పుడు అలాంటి మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి టీవీ చూస్తున్నాడు, అన్నిసార్లు వచ్చిపోతున్నాడు అంటే కంపల్సరీ అతను తీసుకోవాలనే వచ్చినాడు. మేబీ నాలాంటి వాడు జస్ట్ చూద్దామని వచ్చిపోయింటాడు టైంపాస్కి, కానీ అతను వచ్చాడంటే కంపల్సరీ తీసుకునే స్టేజ్లో ఉంటాడు. బట్ ఇప్పుడు ఏదో కంపేర్ చేస్తూ ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. కానీ అతన్ని కన్విన్స్ చేసి మామూలుగా ఒక మంచి ప్రోడక్ట్ సేల్ చేసి ఆపర్చునిటీ తీసుకోకుండా అతన్ని లేబుల్ చేసేసి తన అవుట్లుక్ ప్రకారము అది కొంచెం రాంగ్ అనిపించింది నాకు. బయ్యర్ని ఇలా చూడడం అనేది బాగా తప్పు అనిపించింది. నా పర్సెప్షన్ చెప్పాలంటే, బయ్యర్ అనేవాడు సొసైటీకి ఎప్పుడూ ఒక చీప్ ఎలిమెంట్గానే ఉంటాడు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బయ్యర్ లేనిది అసలు ఒక కంపెనీ కానీ, ఒక ప్రోడక్ట్ సర్వీస్ కానీ, ఒక ప్రోడక్ట్ సేల్ కానీ అవ్వదు. కానీ ఎందుకో మరి అంత ఆపోజిట్లో నడుస్తుంది ఇది. అది ఎవరి మిస్టేక్ ఏంటనేది నాకు డిసైడ్ చేసే కెపాసిటీ నాకు లేదు. అది చూస్తున్న మీకే తెలుసు. బయ్యర్కి కంపెనీ అవసరమా, కంపెనీకి బయ్యర్ అవసరమా, రెండు ఇంపార్టెంటే. కానీ ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్? కంపెనీ నమ్ముకొని బయ్యర్ బతుకుతున్నాడా, బయ్యర్ని నమ్ముకొని కంపెనీ బతుకుతుందా అనేది ఇంపార్టెంట్. అది మీరే డిసైడ్ చేయండి. ఏదైనా షాప్లో బేరం ఆడితే అసలు ఇక్కడ పర్సెప్షనే వేరు ఉంటుంది. చాలా చీప్గా చూడడము, అసలు కొనడం లేదని. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఒక 3 సిస్టర్స్ది అయిన ఇష్యూ లాస్ట్ వీక్లోంచి పెద్ద హల్చల్గా ఉంది ఇంటర్నెట్లో, తెలిసే ఉంటుంది మీకు. ఇంకోటి వచ్చేసి, గోవాలో ఒక తెలుగు స్టేట్ అతన్ని కొట్టి చంపేశారు, ఏదో చిన్న ఇష్యూ అయింది. తర్వాత ఇంకో హైదరాబాద్లోనే ఇంకా హోటల్లో ఫుడ్ బిర్యానీ బాగాలేదన్నందుకు అందరి మీద దాడి చేసేసారు. సో అవి ఇంకా జరిగి ఉంటాయి. సరే, ఏదన్నా ఒకటి అని ఉంటారు. బయ్యర్ అంత పర్ఫెక్ట్ లేడు. బయ్యర్ మీద ఫిజికల్లీ వర్బల్లీ అటాక్ చేసే ఇన్సిడెంట్స్ మాత్రం ఈ మధ్యన బాగా పెరిగిపోయినాయి. బయ్యర్కి మ్యాక్సిమం చెప్పుకోవడానికి ఎవరున్నారంటే కన్స్యూమర్ ఫోరం మహా అంటే, లేదంటే ఎక్కడైతే అతను పర్చేజ్ చేస్తున్నాడో అక్కడ కొట్లాడుకోవాలి అంతే. కానీ ఇక్కడ వీళ్ళకి కంపెనీస్ కానీ షాప్స్ కానీ వస్తే వీళ్ళకి అసోసియేషన్స్ అంటూ అవి ఇవి చాలా ఉంటాయి. యూనిటీ బాగా ఉంటుంది వాళ్ళకి. ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే కూడా సేమ్ ప్రైస్కి మాట్లాడుకొని అమ్మే రేంజ్లో ఉన్నారు వాళ్ళు. కానీ మనం మాత్రం ఒక్కొక్క షాపులో ఒక ప్రైస్, ఒక్కో దాంట్లో ఒక ప్రైస్, మనం మూడుని బట్టి మనం డిసైడ్ చేసేదాన్ని బట్టి మనకు ప్రైస్ దొరుకుతుంది. సో బయ్యర్ ఈజ్ అట్ హ్యూజ్ లాస్. బట్ చూడాలి అది ఏం చేయాలనేది బయ్యర్ డిసైడ్ చేసుకోవాలి. అందరూ ఇలానే లేరు సెల్లర్స్. కొంతమంది మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి అసలు తీసుకోకున్నా పర్లేదు, ఫస్ట్ వినండి, ఇది తెలుసుకోండి, అది తెలుసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలా ఉంటారు. వీళ్ళ వల్లనే మొత్తం ఆ లేబుల్ వచ్చేస్తుంది అందరికీ.